సినిమాల్లో మంచి మ్యూజిక్ పెట్టి, ఆ మ్యూజిక్ వెనకాల హీరో ఏం చేసినా సరిపోద్ది. అందరిని ఇట్ట పొడిచి చంపేయచ్చు, లేపోతే న్యాయమూర్తిని కూడా నిలయసేయచ్చు. న్యాయమూర్తికి కూడా ఈయనేం చెప్తే అది తీర్పులిస్తారు. ఇట్లాంటి సినిమాల్లో జరుగుతాయి. నిజ జీవితంలో అది సాధ్యం కాదు. వ్యవస్థల యొక్క మెయింటెనెన్స్ అనేటటువంటిది ఎంత కష్టం, ఎంత నష్టం, ఎంత భారం, ఎంత రాజకీయం. సినిమాల్లో నిమిషాల మీద ముఖ్యమంత్రిని మార్చేస్తారు. లేదంటే పోలీస్ కమిషనర్ అయినా లేపేయగలుగుతారు, లేకపోతే హోంమంత్రి అయినా సరే చొక్కాలు పట్టుకుంటారు. అది సినిమాలో పాత్రదారులు. నిజ జీవితంలోకి వస్తే విజయ్కి సంబంధించి ఒక కాన్వాయే నిర్వహించుకోలేకపోయారు. చివరికి ప్రజల ప్రాణాలు 41 మంది తీసిన కేసులో నిందితుడిగా అతను ఎందుకు పెట్టలేదు అన్నటువంటి పాయింట్ న్యాయస్థానం నిలదీసినట్టయింది. ఆయన వెహికల్ ఎందుకు సీజ్ చేయలేదని న్యాయస్థానం నిలదీసింది. అదే సందర్భంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రభుత్వం వేయకుండా లాలూచీ పడతాయి. ఇక్కడ జాగ్రత్తగా అది కోర్టు జోక్యం చేసుకుంది. అంటే ఇక్కడ వాస్తవంగా స్టాలిన్ను విజయ్ ఒక కలిసి డ్రామా ఆడుతున్నారు. నేను మొన్నటి నుంచి చెప్తోంది అదే. లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఇంత పెద్ద తొక్కిసలాట జరిగితే క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి విచారించడం మానేసేసి అదేదో మాజీ న్యాయమూర్తితో విచారణ అన్నప్పుడే కేసు పక్కదో పట్టించే ప్రయత్నం. అంటే నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు అంటూ భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకి కూటమిని ఓడించాలంటే వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నట్టు నటిస్తూ దాన్ని 3వ స్థానానికి నెట్టేసి వీళ్ళిద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నటువంటి పరిస్థితి. దానికి ఇప్పుడు న్యాయస్థానంలో ముగింపు పలికినట్టయింది. 2 రోజులు 4 కాదు, 2 రోజులు 22 కాదు, 2 రోజులు 0 కాదు రాజకీయాల్లో అనేది నిరూపించినట్టయింది.